పార్షియల్ ఆర్డర్ రిలేషన్ అంటే ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఒక రిలేషను రిఫ్లెక్సివ్, యాంటీసిమెట్రిక్, ట్రాన్సిటివ్ ఈ 3 ప్రాపర్టీస్‌ని సాటిస్ఫై చేస్తే దాన్ని పార్షియల్ ఆర్డర్ రిలేషన్ అంటాము. లేదా పొసెట్ అని కూడా అంటాము. పిఓఎస్ఈటి అంటే పార్షియల్లీ ఆర్డర్డ్ సెట్ అన్నమాట. ఆల్రెడీ మనం చూసాం. రిఫ్లెక్సివ్ ప్రాపర్టీ అంటే ఏంటి? సిమెట్రిక్ అంటే ఏంటో చూసాం. ట్రాన్సిటివిటీ కూడా చూసాం. అలానే యాంటీసిమెట్రిక్ అంటే ఏంటో చూసాం. అసిమెట్రిక్ కూడా చూసాం. ఈ 5 ప్రాపర్టీస్ ని ఒక రిలేషన్ సాటిస్ఫై చేస్తుందా లేదా? ఒక రిలేషన్ ఆ ప్రాపర్టీస్‌ని ఎప్పుడు సాటిస్ఫై చేస్తున్నట్టు అనేటువంటి విషయం చూసాం. అదేవిధంగా ఈక్వివాలెన్స్ రిలేషన్ అంటే ఏంటో కూడా చూసాం. ఈక్వివాలెన్స్ రిలేషన్ అంటే ఒక రిలేషన్ రిఫ్లెక్సివ్, సిమెట్రిక్, ట్రాన్సిటివ్ ప్రాపర్టీ ఈ 3 ప్రాపర్టీస్‌ని సాటిస్ఫై చేస్తే ఆ యొక్క రిలేషన్‌ని ఈక్వివాలెన్స్ రిలేషన్ అని అంటాం. ఆర్ఎస్‌టి అన్నమాట. స్టార్టింగ్ లెటర్స్ గుర్తుపెట్టుకుంటే ఈజీగా ఉంటుంది. ఆర్ఎస్‌టి. అదేవిధంగా పార్షియల్లీ ఆర్డర్ రిలేషన్ అంటే ఆర్ఏటి. అంటే ఏ అంటే మళ్ళీ అసిమెట్రిక్ అనుకోకూడదు. అది యాంటీ సిమెట్రిక్ అన్నమాట. ఆర్ఏటి. సో, ఇప్పుడు మనకు ముఖ్యంగా ఈ పార్షియల్లీ ఆర్డర్ రిలేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అస్సే డయాగ్రామ్ డ్రా చేయటంలో ఉపయోగిస్తాం ఈ రిలేషన్‌ని. అస్సే డయాగ్రామ్స్ అనేవి ఓన్లీ పార్షియల్లీ ఆర్డర్డ్ రిలేషన్స్ మాత్రమే ఎగ్జిస్ట్ అవుతాయి. అస్సే డయాగ్రామ్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ క్వెషన్. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒకటి చూద్దాం. రిలేషన్స్ ఎప్పుడు ఈ ప్రాపర్టీని సాటిస్ఫై చేస్తాయి అనే ఒక క్వెషన్ చూద్దాం. సపోజ్ ఏ ఇస్ ద సెట్ గివెన్ లైక్ దిస్ అండ్ ఆర్ ఇస్ ఏ రిలేషన్ గివెన్ లైక్ దిస్ డిఫైన్డ్ ఆన్ ద సెట్ ఏ. సెట్ ఏ మీన్స్ ఏ క్రాస్ ఏ అని. ఒకే సెట్ ఇచ్చినప్పుడు ఏ క్రాస్ ఏ కదా. సో 1,1, 1,2, 1,4, 2,1, 3,3, 2,2, 2,4, 4,4 ఇలా ఆర్డర్ పేర్స్ ఒక 8 ఇచ్చారు. ఈ 8 ఆర్డర్ పేర్స్ తో ఉన్నటువంటి రిలేషన్ ఆర్ అనేది రిఫ్లెక్సివ్, సిమెట్రిక్, ట్రాన్సిటివ్ అవుతుందా కదా చెక్ చేయమన్నాడు. ఫైండ్ వెదర్ అన్నాడు అంటే చెక్ చేయమన్నాడు. సో ఇచ్చిన రిలేషన్ నోట్ చేసుకున్నాం. ఇచ్చిన సెట్ ఇది కాబట్టి ఇచ్చిన సెట్ లో అన్నిటికీ 1, 1, 2, 2, 3, 3, 4, 4 ఇలా ఎగ్జిస్ట్ అయి ఉండాలి. ఈ రిలేషన్ 1, 1 ఉంది, 2, 2 ఉంది, 3, 3 ఉంది, 4, 4 ఉంది. 4 ఉన్నాయి కాబట్టి 1, 1, 2, 2, 3, 3, 3, 4, 4 4 ఉన్నాయి కాబట్టి ఆల్ ఆర్ బిలాంగ్స్ టు ఆర్ కాబట్టి ఫర్ ఎవరీ స్మాల్ ఏ బిలాంగ్స్ టు క్యాపిటల్ ఏ కామా ఏ బిలాంగ్స్ టు ఆర్. దిస్ ఇస్ ద డెఫినేషన్ ఆఫ్ రిఫ్లెక్సివ్. ఈ ప్రాపర్టీని సాటిస్ఫై చేస్తుంది కాబట్టి ఆర్ ఈస్ రిఫ్లెక్సివ్. తర్వాత సిమెట్రిక్ చెక్ చేయమన్నాడు. సిమెట్రిక్ అంటే ఏంటి? ఏ కామా బి ఉంటే బి కామా ఏ కూడా ఉండాలి. ప్రతి ఎలిమెంట్ చెక్ చేస్తూ వెళ్ళండి. 1,1 కి ఇదే 1,1, 1,2 కి 2,1 ఉంది, 1,4 కి 4,1 లేదు, 1,4 కి 4,1 లేదు. కాబట్టి సిమెట్రిక్ కాదు. అలా నేను ఇది తీసుకొని చెప్పాను. ఏ ఒక్కదానికి లేకపోయినా సిమెట్రిక్ కానట్టే. కానీ నేను 2,4 తీసుకొని చెప్పాను. 2,4 కి ఏముండాలండి? 4,2 ఉండాలి. ఇంతకుముందు నేను చెప్పినట్టుగా 1,4 కి 4,1 ఉండాలి. అది లేదు. అది కాకపోయినా ఇక్కడ నేను నోట్ చేసిన కౌంటర్ ఎగ్జాంపుల్ ఏంటంటే వీటిని కౌంటర్ ఎగ్జాంపుల్ అంటాం. కౌంటర్ ఎగ్జాంపుల్ అంటే ఎక్కడైతే ప్రాపర్టీ సాటిస్ఫై కాలేదో వాటిని ఇవ్వటం. సో 2,4 కి ఏం కావాలి? 4,2 ఉండాలి. ఏది సిమెట్రిక్ కావాలంటే 2,4 కి 4,2 లేదు కాబట్టి ఎక్కడ లేదు 4,2 అనేటువంటి ఆర్డర్ పేరు కాబట్టి సో 2,4 బిలాంగ్స్ టు ఆర్ బట్ 4,2 డస్ నాట్ బిలాంగ్స్ టు ఆర్. ఆర్ లో లేదు, రిలేషన్ లో లేదు కాబట్టి ఆర్ ఈజ్ నాట్ సిమెట్రిక్. ఆర్ ఈజ్ నాట్ సిమెట్రిక్. తర్వాత ట్రాన్సిటివిటీ చెక్ చేద్దాం. ట్రాన్సిటివిటీ చెక్ చేయడం కొంచెం లెంతీ ప్రాసెస్. దానికోసం మనము చెక్ చేద్దాం ట్రాన్సిటివిటీ ప్రాపర్టీ కూడా. ఈ రిలేషన్ తీసుకోండి. ఈ రిలేషన్ లో ట్రాన్సిటివిటీ ప్రాపర్టీ ఎలా చెక్ చేస్తాం చూద్దాం. వన్ ఫోర్ కూడా ఉన్నట్టండి. ఇక్కడ పైన రాశాను. ఎస్, ఈ రిలేషన్ ట్రాన్సిటివ్ ప్రాపర్టీ అవుతుందో కాదో చూడాలంటే నేనేమని చెప్పానంటే రిఫ్లెక్సివ్ ప్రాపర్టీని సాటిస్ఫై చేసే వాటిని పక్కన పెట్టుకోండి. అంటే 1, 1, 2, 2, 3, 3, 4 వీటిని కొంచెం పక్కన పెట్టుకుంటే ఇవి ఎలాగో సాటిస్ఫై చేస్తాయండి.
1 1 2 2 3 3 4 4 వీటిని పక్కన పెట్టుకోండి ట్రాన్సిటివిటీ ప్రాపర్టీ చెక్ చేసేటప్పుడు. ఇప్పుడు అసలు ట్రాన్సిటివిటీ ప్రాపర్టీ ఏంటంటో ఒకసారి చూద్దాం. ఏ కామా బి, బి కామా సి, ఏ కామా బి, బి కామా సి ఇవి రెండు ఒక రిలేషన్ లో ఉన్నప్పుడు ఏ కామా సి కూడా ఆ రిలేషన్ లో ఉండాలి. ఇది ట్రాన్సిటివిటీ ప్రాపర్టీ. ఏ కామా బి, బి కామా సి ఉన్నప్పుడు ఏ కామా సి కూడా ఉండాలి. అది ట్రాన్సిటివిటీ ప్రాపర్టీ. అంటే ఏ కామా బి, బి కామా సి మీరే చూసుకోవాలి రిలేషన్ లో. దానికి కరస్పాండింగ్ గా సపోజ్ ఏ కామా బి కామా బి కామా సి ఈ రెండు కూడా రిలేషన్ లో మీరే చూసుకుంటే దాని యొక్క రిజల్ట్ ఏ కామా సి కూడా రిలేషన్ లో ఉండాలి. అంటే ఏ కామా బి, బి కామా సి అంటే ఈ రెండు కామన్ ఎలిమెంట్స్ ఈ రెండు పోతే ఇంకా మిగిలింది ఏంటి ఏ కామా సి. ఈ రెండు కూడా ఈ యొక్క ఆర్డర్డ్ పేరు కూడా అదే రిలేషన్ లో ఎగ్జిస్ట్ అవ్వాలి. అంటే ఇప్పుడు నేను చెప్తాను చూడండి. ఫస్ట్ వి స్టార్ట్ విత్ 1 కామా 2 1 కామా 1 2 2 3 3 4 4 వాటికి చెక్ చేయాల్సిన అవసరం లేదని చెప్పాను కదా. కాబట్టి 1 కామా 2 స్టార్ట్ చేయండి. 1 కామా 2 కి ఇంకొకటి తీసుకోవాలి జత. అంటే ఏం తీసుకుంటారు? 2 తో స్టార్ట్ అయ్యే తీసుకోవాలి. 1 కామా 2 దేంతో ఎండ్ అయింది? 2 తో ఎండ్ అయింది. మళ్ళీ 2 తో స్టార్ట్ అయ్యి ఏమేమి ఉన్నాయి? 2 కామా 1 ఉంది. 2 తో స్టార్ట్ అయ్యి 2 కామా 1 ఉంది. ఇంకా ఏమున్నాయి? 2 కామా 2 కూడా ఉంది. వీటిని చెక్ చేసేటప్పుడు తీసుకోవద్దన్నాను కానీ మామూలుగా ఇప్పుడు తీసుకోవచ్చు. వేరే వాటికి జతగా తీసుకోవచ్చు. అంటే 1 కామా 2 కి జతలు ఏమేమి ఉన్నాయి? 2 కామా 1 2 కామా 2 ఉన్నాయి. ఇంకా 2 4 కూడా ఉన్నాయి. 2 4 2 ఇవన్నీ కూడా 2 తో స్టార్ట్ అయ్యాయి. 1 కామా 2 కి ఏమేమి స్టార్ట్ అవుతున్నాయి? 2 తో 2 కామా 1 స్టార్ట్ అయ్యేది ఉంది. తర్వాత 2 కామా 2 ఉంది. 2 తో స్టార్ట్ అయ్యే 2 కామా 4 కూడా ఉంది. ఇప్పుడు ఏంటంటే నేను చెప్పేది ఇది తీసేస్తే రిజల్ట్ ఏంటి? 1 కామా 1. తర్వాత ఇది తీసేస్తే రిజల్ట్ ఏంటి? 1 కామా 2. ఇది ఈ 2 తీసేస్తే రిజల్ట్ ఏంటి? 1 కామా 4. ఇట్లా 1 కామా 1 1 కామా 2 1 కామా 4 అన్ని ఉన్నాయి ఇక్కడ. 1 కామా 1 ఉంది, 1 కామా 2 ఉంది, 1 కామా 4 ఉన్నాయి. అంటే ఈ రిజల్ట్స్ కూడా ఈ యొక్క రిలేషన్ లోనే ఎగ్జిస్ట్ అయి ఉండాలి. కాబట్టి అప్పుడు సిమెట్రిక్ ప్రాపర్టీ ట్రాన్సిటివిటీ ప్రాపర్టీ సాటిస్ఫై చేసినట్టు. ఏది? ఇంకా మనం 1 కామా 2 ఒకటే చెక్ చేసింది. అలా అన్నిటికీ చెక్ చేయాలి. సో మళ్ళీ ఒకసారి చెప్తున్నాను చూడండి. ఏ కామా బి, బి కామా సి ఉంటే ఏ కామా సి కూడా ఉండాలి. అది నేను చెప్పేది. సో ఆ విధంగా మళ్ళీ నేను 1 కామా 4 తీసుకున్నాను. ఇప్పుడు 4 తో స్టార్ట్ అయ్యే తీసుకోండి దీనికి జంటగా. దీనికి రిలేటెడ్ గా 1 కామా 4 కి 4 తో స్టార్ట్ అయ్యి తీసుకోండి. 4 తో స్టార్ట్ అయ్యి ఏమున్నాయి? అంటే 4 తో ఎండింది కాబట్టి ఇది 4 తో స్టార్ట్ అయ్యి ఇది ఒకటే ఉంది. 4 కామా 4 ఒకటే. కాబట్టి 4 కామా 4 తీసుకోండి. 1 కామా 4 పక్కనే. దీనికి రిజల్ట్ ఏంటి? 1 కామా 4 4 కామా 4 అంటే ఇది కామన్ పోతే 1 కామా 4 అన్నమాట. రిజల్ట్ కూడా ఆ యొక్క రిలేషన్ లో ఉండాలి. రిజల్ట్ ఇదే. మళ్ళీ అదే వచ్చింది. 1 కామా 4 4 కామా 4 రిజల్ట్ 1 కామా 4. తర్వాత 2 1 చూసుకోండి. 2 1 2 1 అన్నప్పుడు 1 తో స్టార్ట్ అయ్యి చూసుకోవాలి. 2 1 అన్నప్పుడు 1 తో స్టార్ట్ అయ్యి 1 తో స్టార్ట్ అయ్యి ఏంటి? సపోజ్ నేను 2 1 తీసుకున్నాను అనుకో. 1 తో స్టార్ట్ అయ్యి 1 కామా 1 ఉంది, 1 కామా 2 కూడా ఉంది. ఈ రెండే 1 తో స్టార్ట్ అయ్యాయి. కాబట్టి ఈ రెండు పోతే ఇంక రిజల్ట్ ఏంటి? 2 కామా 1. మళ్ళీ ఇక్కడ 1 ఇక్కడ 1 తీసేస్తే 2 కామా 2 రిజల్ట్. ఈ రెండు రిజల్ట్స్ రిలేషన్ లో ఉండాలి. ఉన్నాయా లేదా? 2 1 ఉంది, 2 2 ఉంది. కాబట్టి అట్లా ప్రతి ఒక్క ఆర్డర్డ్ పేరుకి మీరు ట్రాన్సిటివిటీ ప్రాపర్టీ చెక్ చేయాలి. మీరు ఏ కామా బి తీసుకున్నప్పుడు బి తో స్టార్ట్ అయ్యేటువంటి తీసుకోవాలి. ఏ కామా బి తీసుకున్నప్పుడు బితో స్టార్ట్ అయ్యి మళ్ళీ తీసుకొని సమ్ సి ఉంటే దానికి ఆర్డర్ పేరు, బిబి పోతే ఏ కామా సి కూడా రిలేషన్ లోనే ఉండేటట్టుగా ఉంటే అప్పుడు అది ట్రాన్సిటివిటీ ప్రాపర్టీని సాటిస్ఫై చేస్తుంది. అలా ప్రతి ఆర్డర్డ్ పేరుకి చూసుకోవాలి.
రైట్. ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్లో ఇచ్చినటువంటి ఈ రిలేషన్ ఆర్ ట్రాన్సిటివ్ ప్రాపర్టీని సాటిస్ఫై చేస్తుంది. అయితే ఇంకోటి నేను చెప్పేది ఏంటంటే మీకు కొద్దిగా సింపుల్ గా ఉండటం కోసం వీటిని చెక్ చేయాల్సిన అవసరం లేదు అని చెప్తున్నాను. 1,1 2,2 4,4 3,3 వీటిని చెక్ చేయాల్సిన అవసరం లేదండి. మిగతా వాటిని చెక్ చేసుకోండి ఎప్పుడైనా. రైట్. ఇక్కడ డయాగ్రాఫ్ ఇచ్చాడు. ఇది రిఫ్లెక్సివ్ అవుతుందా, సిమెట్రిక్ అవుతుందా, ట్రాన్సిటివ్ అవుతుందా చెక్ చేయాలి. ఈ డయాగ్రాఫ్ కి మీరు ఏం చేయాలంటే రిలేషన్ రాయాలండి. నేను ఆల్రెడీ చెప్పాను డయాగ్రాఫ్ కి రిలేషన్ రాయాలని చెప్పాను. డయాగ్రాఫ్ కి ఎలా రిలేషన్ రాయాలి అనేది చెప్పాను. మళ్ళీ ఒకసారి బ్రీఫ్ గా చెప్తాను చూడండి. డయాగ్రాఫ్ కి రిలేషన్ రాయొచ్చు, రిలేషన్ నుంచి డయాగ్రాఫ్ కూడా చేయొచ్చు. సో 1 దగ్గరికి రండి. 1 దగ్గర సైకిల్ ఫామ్ అయింది కాబట్టి 1,1 ఉన్నది కాబట్టి 1,1 ఆర్డర్ పేరు రాసి 1,1 దగ్గర ఇలా సైకిల్ ఫామ్ అయింది కదా కాబట్టి 1,1 ఆర్డర్ పేరు ఉన్నట్టు. తర్వాత ఎక్కడ సైకిల్ ఫామ్ అయితే అక్కడ 1,1 2 దగ్గర సైకిల్ ఫామ్ కాలేదు కాబట్టి 2,2 రాయలేదు. సో 2,2 దగ్గర 2,2 ఎప్పుడు రాస్తాము? 2 సైకిల్ కింద ఫామ్ అయి ఉంటే 2,2 కూడా రాసేవాళ్ళు. ఇప్పుడు 1 నుంచి ఎక్కడికి డైరెక్షన్ ఉందో చూడండి. 1 నుంచి 2 కి డైరెక్షన్ ఉంది, 1 నుంచి 3 కి డైరెక్షన్ ఉంది, 1 నుంచి 4 కి లేదండి, 4 నుంచి 1 కి ఉంది కాబట్టి 1 నుంచి 4 కి లేదు, 1 నుంచి 5 కి కూడా లేదు, 1 నుంచి 2 కి 1 నుంచి 3 కి మాత్రమే ఉన్నాయి కాబట్టి 1 2 1 3 రాసాము. తర్వాత 1 1 1 2 1 3 రాసిన తర్వాత 2 దగ్గరికి రండి. 2 అనే ఎలిమెంట్ దగ్గరికి రండి. 1 అయిపోయిన తర్వాత 2 దగ్గరికి రండి. 2 నుంచి ఎక్కడెక్కడికి ఉన్నాయి డైరెక్షన్స్? 3 కి మాత్రమే ఉందండి. 2 నుంచి 3 కి మాత్రమే ఉంది కాబట్టి 2,3 ఎలిమెంట్ రాస్తాను. తర్వాత 3 దగ్గరికి రండి. 3 నుంచి ఎక్కడెక్కడికి ఉన్నాయి డైరెక్షన్స్? 3 నుంచి 4 కి మాత్రమే ఉంది కాబట్టి 3,4 ఆర్డర్డ్ పేరు రాశాను. మళ్ళీ 4 దగ్గరికి రండి. 4 నుంచి 1 కి ఉంది, 4 నుంచి 5 కి కూడా ఉంది కాబట్టి 4,1 4,5 ఆర్డర్డ్ పేరు రాయాలి. మళ్ళీ 5 దగ్గరికి రండి. 5 నుంచి 1 కి మాత్రమే డైరెక్షన్ ఉంది కాబట్టి 5,1 ఆర్డర్డ్ పేరు కూడా రాయాలి. అలా ఒక ఎలిమెంట్ నుంచి ఏ ఎలిమెంట్ కు డైరెక్షన్ ఉందో ఆ ఆర్డర్డ్ పేరు రాయాలి. సపోజ్ ఏ నుంచి బి కి డైరెక్షన్ ఉంటే ఏ కామా బి ఆర్డర్డ్ పేరు వస్తుంది. ఈ 2 పాయింట్లు గుర్తుపెట్టుకోండి. ఏ నుంచి బి కి డైరెక్షన్ ఒక ఉంటే ఏ కామా బి అనే ఆర్డర్డ్ పేరు రిలేషన్ లో ఎగ్జిస్ట్ అవుతుంది. అదే విధంగా ఏ నుంచి ఏకే సైకిల్ ఫామ్ అయింది అనుకోండి ఇట్లా, అప్పుడు ఏ కామా ఏ ఆర్డర్డ్ పేరు వస్తుంది. అలా రిలేషన్ నుంచి ఆర్డర్డ్ పేరు, రిలేషన్ నుంచి డయాగ్రాఫ్ రాయొచ్చు, డయాగ్రాఫ్ డ్రా చేయొచ్చు, డయాగ్రాఫ్ నుంచి రిలేషన్ ని కూడా మనం కన్స్ట్రక్ట్ చేయొచ్చు. ఇక్కడ 4 థింగ్స్ అండి. ఏమేంటి ఆల్రెడీ నేను చెప్పాను. ఒక రిలేషన్ అనేది ఏ రూపంలో ఉంటుంది? స్టాండర్డ్ ఫామ్ లో ఉంటుంది. స్టాండర్డ్ ఫామ్ ఆఫ్ ది రిలేషన్ అంటే ఇదేనండి. ఇది స్టాండర్డ్ ఫామ్ ఆఫ్ ది రిలేషన్. రిలేషన్ అనేది ఈ రూపంలో ఉండొచ్చు. స్టాండర్డ్ ఫామ్ అంటారు దాన్ని. ఆర్డర్డ్ పేర్స్ రాసి కామాతో సెపరేట్ చేసి కర్లీ బ్రేస్ తో ఎంక్లోజ్ చేయటం, అది స్టాండర్డ్ ఫామ్ ఆఫ్ ది రిలేషన్. తర్వాత ఇంకో రిలేషన్ అనేది మన యారో డయాగ్రామ్ లాగా ఉండొచ్చు. యారో డయాగ్రామ్ లేదా వెన్ డయాగ్రామ్ అంటాం. యారో డయాగ్రామ్ లేదా వెన్ డయాగ్రామ్ అంటే ఇలా అండి. ఇలా 2 సెట్స్ చేసి ఇక్కడ సెట్స్ ఎలిమెంట్స్ తీసుకొని యారో మార్కుతో ఇలా రిప్రజెంట్ చేస్తాం కదా, అది వెన్ డయాగ్రామ్ చెప్పాను ఆల్రెడీ. ఇంకోటి మ్యాట్రిక్స్ రిప్రజెంటేషన్ లో కూడా ఉండొచ్చు. మ్యాట్రిక్స్ రిప్రజెంటేషన్ లో కూడా ఉండొచ్చు డయాగ్రాఫ్. సో అది కూడా ఒక రిలేషన్ మ్యాట్రిక్స్ రిప్రజెంటేషన్ లో కూడా ఉండొచ్చు. 4th వన్ డయాగ్రాఫ్ కూడా ఉండొచ్చు. డయాగ్రాఫ్ అంటే ఇదే రిలేషన్ అనేది డయాగ్రాఫ్ రిప్రజెంటేషన్ లో కూడా ఉండొచ్చు. అలా 4 రకాలుగా రిప్రజెంట్ చేయొచ్చు ఒక రిలేషన్ ని. ఏది ఇచ్చినా కూడా మిగతా 3 మార్చుకోవచ్చు అండి. ఏది ఇచ్చినా కూడా మనము మిగతా 3 మార్చుకోవచ్చు. మధ్యలో మీరు ఒకదాని నుంచి ఇంకో దానికి కన్వర్ట్ చేసేటప్పుడు మధ్యలో స్టాండర్డ్ ఫామ్ ని ఉపయోగించుకోవచ్చు. అంటే సపోజ్ నేను దీనికి మ్యాట్రిక్స్ రాయమన్నాను అనుకోండి, ఈ రిలేషన్ కి మ్యాట్రిక్స్ రాయమన్నప్పుడు ఫస్ట్ రిలేషన్ నోట్ చేసుకోండి, తర్వాత దీని నుంచి మ్యాట్రిక్స్ నోట్ చేసుకోవచ్చు. రైట్.
ఇప్పుడు మన పని అది కాదు. ఇప్పుడు ఏంటి మన పని అంటే ఇది రిఫ్లెక్సివా, సిమెట్రికా, ట్రాన్సిటివా మూడిటి ప్రాపర్టీస్ చెక్ చేయాలి. అసలు ఎలా చెక్ చేస్తాం చూద్దాం. రిఫ్లెక్సివ్ అంటే తెలుసు కదా, సెట్ లో ఉన్న ఎలిమెంట్స్ ఏమేంటి, ఇప్పుడు మనకు 1 2 3 4 5 ఉన్నట్టు. ఈ 1 2 3 4 5 ఎలిమెంట్స్ కి 1 1 2 2 3 3 4 4 5 5 అలా ఆర్డర్ పేర్స్ ఎగ్జిస్ట్ అయ్యి ఉండాలి. కానీ ఎక్కడన్నా రిలేషన్ లో ఉన్నాయా? అన్ని ఉండాలండి. ఒకటి ఉంటే సరిపోదు. 1 1 ఒకటి ఉంటే సరిపోదు. 2 2 3 3 4 4 5 5 ఇవన్నీ లేవు. డస్ నాట్ బిలాంగ్స్ టు ఆర్ అంటే లేవు కాబట్టి ఆర్ అనేది రిఫ్లెక్సివ్ కాదు. ఈ యొక్క రిలేషన్ రిఫ్లెక్సివ్ ప్రాపర్టీని సాటిస్ఫై చేయదు. ఎందుకంటే 1 కి మాత్రమే ఉంది అలా 1 1, 2 కి 3 కి 4 కి 5 కి లేదు. అలానే సిమెట్రిక్ కాదు. ఎందుకంటే సిమెట్రిక్ కావడం అంటే ఏంటి, ఏ కామా బికి బి కామా ఏ ఉండాలి. 1 1 కి 1 1 మన ఇదే రివర్స్ రాసినా కూడా అదే వస్తుంది. 1 2 కి 2 1 ఉండాలి. ఎక్కడ ఉంది ఆ 2 1 లేదు. 1 2 కి 2 1 ఉండాలి. 1 3 కి 3 1 ఉండాలి. లేదు అది కూడా. 2 3 కి 3 2 ఉండాలి. ఒక్కదానికి లేకపోయినా లేనట్టేనండి. ఒక్క ఆర్డర్డ్ పేరు ఆ యొక్క ప్రాపర్టీని సాటిస్ఫై చేయకపోయినా అది సిమెట్రిక్ కాదు అని అర్థం. అన్ని ఆర్డర్డ్ పేర్స్ సాటిస్ఫై చేస్తేనే ఆ ప్రాపర్టీని సిమెట్రిక్ అని అర్థం. కాబట్టి ఇక్కడ కౌంటర్ ఎగ్జాంపుల్ ఒకటి రాశాను. 1 2 ఫర్ ఎగ్జాంపుల్ 1 2 అనేటువంటి ఆర్డర్డ్ పేరు రిలేషన్ లో ఉంటే 2 1 లేదు రిలేషన్ లో. 2 1 ఎక్కడ ఉందండి? ఇక్కడ లేదు. కాబట్టి ఆ రిలేషన్ సిమెట్రిక్ ప్రాపర్టీని సాటిస్ఫై చేయదు అంట. తర్వాత ట్రాన్సిటివిటీ ప్రాపర్టీ చెక్ చేద్దాం. ట్రాన్సిటివ్ ప్రాపర్టీ కూడా సాటిస్ఫై కాదు. ఎందుకంటే కౌంటర్ ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను నేను డైరెక్ట్ గా. మీరు మామూలుగా చెక్ చేస్తూ వెళ్ళండి. సపోజ్ నేను 2 3 దగ్గరికి వెళ్ళాను అనుకుందాం. 2 3 దగ్గరికి వెళ్తే ఏం చేస్తాం? 2 3 దగ్గరికి వెళ్ళినప్పుడు ట్రాన్సిటివిటీ ప్రాపర్టీలో చెక్ చేసేటప్పుడు 2 3 తీసుకుంటే పక్కన ఏం తీసుకోవాలి? 3 తో స్టార్ట్ అయ్యి తీసుకోమన్నాను. 3 తో స్టార్ట్ అయ్యి ఏమేమి ఉన్నాయి? ఇది 3 కాబట్టి ఎండింగ్ లో 3 తో స్టార్ట్ అయ్యి తీసుకోవాలి. ఇక్కడ 3 4 ఒకటే ఉంది ఆర్డర్డ్ పేరు. ఇంకేం లేవు 3 తో స్టార్ట్ అయ్యి. ఇప్పుడు ఈ 3 పోతే ఇంకేముంది మిగిలింది రిజల్ట్? 2 4. ఈ 2 4 కూడా ఈ యొక్క రిలేషన్ లో ఉండాలి. ఉంటే ట్రాన్సిటివిటీ ప్రాపర్టీ సాటిస్ఫై చేసినట్టు. అంటే అన్నిటికండి, ఓన్లీ 2 3 కానీ కాదు. ఓన్లీ 2 3 ఒక్కదానికని కాదు. ప్రతి ఒక్కటి తీసుకుంటూ పోవాలి. బట్ నేను డైరెక్ట్ కౌంటర్ ఎగ్జాంపుల్ తీసుకున్నాను. ప్రతి ఒక్కటి మీరు చెక్ చేసుకుంటూ వస్తే 2 3 దగ్గర వచ్చేసరికి సాటిస్ఫై కాదనమాట. కాబట్టి 2 3 కి 3 4 తీసుకుంటే రిజల్ట్ 2 4 ఆ యొక్క రిలేషన్ లో ఉండదు. కాబట్టి ఇది ట్రాన్సిటివిటీ ప్రాపర్టీని సాటిస్ఫై చేయదు అని చెప్పడానికి ఒకటి చెప్తే చాలండి. సో ఎగ్జామ్ లో కూడా ఇలా రాయాలి కంక్లూజన్స్. రైట్. ఇప్పుడు అస్సే డయాగ్రామ్ ఎలా డ్రా చేయాలో చూద్దాం. Yes. A is equal to this set.
define the relation R by A or B. A is related to B అని అర్థం. A or B అంటే if and only if A divides B. Prove that R is a partial order on A. Draw the assay diagram for that relation. విషయం ఏంటంటే అస్సే డయాగ్రామ్స్ అనేవి ఓన్లీ పార్షియల్లీ ఆర్డర్డ్ రిలేషన్ కి మాత్రమే డ్రా చేస్తాము. పార్షియల్ ఆర్డర్ రిలేషన్స్ కి మాత్రమే డ్రా చేస్తాము అస్సే డయాగ్రామ్స్. పార్షియల్ ఆర్డర్ రిలేషన్ అంటే ఆ రిలేషన్ RAT ప్రాపర్టీస్ సాటిస్ఫై చేయాలి. R అంటే రిఫ్లెక్సివ్, A అంటే యాంటీ సిమెట్రిక్, T అంటే ట్రాన్సిటివ్. ఈ మూడు ప్రాపర్టీలను సాటిస్ఫై చేస్తేనే అది పార్షియల్ ఆర్డర్ రిలేషన్ అవుతుంది. పార్షియల్ ఆర్డర్ రిలేషన్ అయిన తర్వాత అస్సే డయాగ్రామ్ డ్రా చేయాలి. అస్సే డయాగ్రామ్ డ్రా చేయడం నేను చెప్తాను. అది సింపుల్ గా డయాగ్రాఫ్ లాగానే ఉంటుంది. చాలా వేరియేషన్ అయితే ఉంటుందండి. డయాగ్రాఫ్ లాగానే ఉంటుంది కానీ వేరియేషన్ అయితే డెఫినెట్లీ ఇస్ దేర్. ఫస్ట్ ఆఫ్ ఆల్, బిఫోర్ గోయింగ్ టు డ్రా ది అస్సే డయాగ్రామ్, we have to prove that the relation is partial order relation or poset, partially ordered set or partially ordered relation. Partial order relation అంటే RAT ప్రాపర్టీస్, రిఫ్లెక్సివ్, యాంటీ సిమెట్రిక్. ఏ ఫర్ అసిమెట్రిక్ కాదు, యాంటీ సిమెట్రిక్. యాంటీ సిమెట్రిక్ వేరు, అసిమెట్రిక్ వేరు. సో అసిమెట్రిక్ వేరు, యాంటీ సిమెట్రిక్ వేరు. యాంటీ సిమెట్రిక్ ప్రాపర్టీ నేను ఆల్రెడీ చెప్పాను, మళ్ళీ చెప్తాను ఇప్పుడు ప్రాబ్లం చెప్పేటప్పుడు, సొల్యూషన్ చెప్పేటప్పుడు. సో ముందుగా మనం ఇక్కడ డైరెక్ట్ గా మనకు స్టాండర్డ్ ఫామ్ ఇవ్వలేదు కాబట్టి రిలేషన్ ఇవ్వలేదు. ఇక్కడ జస్ట్ దాని యొక్క సెట్ బిల్డర్ ఫామ్ చెప్పాడు, అంటే ఆ మీనింగ్ చెప్పాడు. ఆ యొక్క రిలేషన్ లో ఎలాంటి ఆర్డర్డ్ పేర్స్ ఉంటాయి అనేది మాత్రం చెప్పాడు, థియరిటికల్ గా చెప్పాడు. కాబట్టి మనం రిలేషన్ ని కన్స్ట్రక్ట్ చేసుకోవాలి. ఇక్కడ రిలేషన్ డైరెక్ట్ గా చెప్పలేదు, ఇదండి రిలేషన్. దీన్ని కన్స్ట్రక్ట్ చేసుకోవాలి మనము. ఈ యొక్క రిలేషన్ ఏదైతే ఉందో నేను ఇప్పుడు బాక్స్ లాగా డ్రా చేశానో బ్లూ కలర్ లో, దీన్ని మనము కన్స్ట్రక్ట్ చేసుకోవాలి. ఎలా అంటే వాడు చెప్పిన కండిషన్ ఉపయోగించి కన్స్ట్రక్ట్ చేసుకోవాలి. ఏంటి ఆ కండిషను? A is related to B if and only if A divides B. అంటే ఏంటంటే ఆ యొక్క రిలేషన్ లో A, B అనే ఆర్డర్డ్ పేరు ఉంటుంది. ఎప్పుడు ఉంటుంది అంటే A డివైడ్స్ B అయినప్పుడు మాత్రమే. A అనేది B ని డివైడ్ చేసినప్పుడు మాత్రమే. A డివైడ్స్ B అయితే A, B అనే ఆర్డర్డ్ పేరు ఉంటుంది. అంటే ఇక్కడ అలాంటి ఆర్డర్డ్ పేర్స్ మాత్రమే R లో రాయాలి అని అర్థం. సపోజ్ మామూలుగా అసలు ఎన్ని ఆర్డర్డ్ పేర్స్ ఉంటాయి వీటికి? A is equal to this సెట్ కాబట్టి దీని యొక్క కార్టీసియన్ ప్రోడక్ట్ లో అసలు ఎన్ని ఉంటాయండి? 6 ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి A క్రాస్ A మీద డిఫైన్ చేసినటువంటి కార్టీసియన్ ప్రోడక్ట్ లో 1,1, 1,2, 1,3, 1,4 అలా 36 ఆర్డర్డ్ పేర్స్ ఉంటాయండి. ఈ యొక్క 36 ఆర్డర్డ్ పేర్స్ నుంచి కొన్ని ఆర్డర్డ్ పేర్స్ మాత్రమే ఇక్కడ రాయటం జరిగింది. ఏంటంటే ఆ 36 ఆర్డర్డ్ పేర్స్ చూడండి, చెప్తాను, జస్ట్ అబ్జర్వ్ చేయండి. 1,1, 1,2, 1,3, 1,4, 1,6, 1,12, 2,1, 2,2, 2,3 up to 2,12, again 3,1, 3,2 up to 3,12 and so on up to 12,12, 6,12, 12,12 అలా 12,6, 12,1, 12,2, 12,3, 12,4, 12,6, 12,12 అలా 36 ఎలిమెంట్లు ఉంటాయండి. 36 నుంచి ఈ కొన్ని రాసాము. ఈ కొన్ని ఎందుకు రాసాము అంటే ఈ 36లో ఈ కొన్ని మాత్రమే A డివైడ్స్ B కండిషన్ ని సాటిస్ఫై చేస్తున్నాయి. A డివైడ్స్ B అంటే ఫస్ట్ ఎలిమెంట్ డివైడ్స్ కి సెకండ్ ఎలిమెంట్. ఇలా మీరు 36 కావాలంటే చెక్ చేసుకోండి. ఇవి మాత్రమే, వీటిలో మాత్రమే ఫస్ట్ ఎలిమెంట్ సెకండ్ ఎలిమెంట్ ని డివైడ్ చేస్తుంది. A డివైడ్స్ B అంటే ఫస్ట్ ఎలిమెంట్ డివైడ్స్ సెకండ్ ఎలిమెంట్ అని అలా గుర్తుపెట్టుకోండి. 1,1 అంటే 1 డివైడ్స్ 1 కాబట్టి రాశాను. 1,2 అంటే 1 డివైడ్స్ 2 కాబట్టి రాశాను. 1,3 ఎందుకు రాశాను? 1,4 ఎందుకు రాశాను? 1,6 ఎందుకు రాశాను అంటే 1 డివైడ్స్ దోస్ నెంబర్స్ కాబట్టి రాశాను. 1,12 కూడా అందుకే రాశాను. ఇక్కడ 2,2 రాశాను, 2,4 రాశాను, 2,6 ఎందుకు రాశాను? 2 డివైడ్స్ 6 కాబట్టి. 2,12 ఎందుకు రాశాను? 2 డివైడ్స్ 12 కాబట్టి. 3,3 ఎందుకు రాశాను? 3 డివైడ్స్ 3 కాబట్టి. ఇవి 2,2 అండి, ఇది చిన్న లెటర్స్ తో రాశాను. ఇది 3,3, 3 డివైడ్స్ 6 కాబట్టి 3,6 రాశాను. ఓకే, అలా
ఆ 36 నుంచి కొన్నిటిని రాయాలి. ఇలా ఆర్డర్డ్ పేర్స్ అన్ని రాయాలి. ఈ ఆర్డర్డ్ పేర్స్ తప్ప వేరే రావు. ఇప్పుడు ఈ ఆర్డర్డ్ పేర్స్ అన్ని రాసి ఒక రిలేషన్ కన్స్ట్రక్ట్ చేశారు కదా. ఇప్పుడు ఈ రిలేషన్ ని తీసుకొని మీరు పార్షియల్లీ ఆర్డర్డ్ రిలేషన్ ని ఫస్ట్ చూపించాలి. పార్షియల్లీ ఆర్డర్డ్ రిలేషన్ అంటే ఏమేం కావాలని చెప్పాను? రిఫ్లెక్సివ్, యాంటీసిమెట్రిక్, ట్రాన్సిటివ్, ఈ మూడు కావాలండి. రిఫ్లెక్సివ్ అవుతుందా కాదా అంటే అన్ని ఎలిమెంట్స్ కి మనము ఇది చూపించాలి. ఇక్కడ ఉన్న అన్ని ఎలిమెంట్స్ కి 1,1 ఉండాలి, ఉంది 1,1, 2,2 ఉండాలి, 2,2 ఉంది, 3,3 ఉండాలి, 3,3 కూడా ఉంది, 4,4 ఉండాలి, 4,4 ఉంది, 6,6 ఉంది, 12,12 ఉంది. అన్ని ఉన్నాయి. ఎందుకు అవి ఉండాల్సి వచ్చిందంటే అవి ఈ యొక్క డెఫినేషన్ బట్టి A డివైడ్స్ B అయ్యేటట్టుగా 1 డివైడ్స్ 1, 2 డివైడ్స్ 2, 3 డివైడ్స్ 3, 4 డివైడ్స్ 4, కాబట్టి అవి ఆ రిలేషన్ లో ఉండడం జరిగింది. కాబట్టి రిఫ్లెక్సివ్ కూడా అవ్వడం జరిగింది ఆ రిలేషన్. తర్వాత యాంటీసిమెట్రిక్ ప్రాపర్టీ సాటిస్ఫై చేయాలి. పార్షియల్ ఆర్డర్డ్ సెట్ లో సెకండ్ ప్రాపర్టీ యాంటీసిమెట్రిక్. యాంటీసిమెట్రిక్ అంటే ఏం చెప్పాము ఇంతకు ముందు? యాంటీసిమెట్రిక్ అంటే ఏబి ఉంటే బిఏ ఉండకూడదండి. ఏబి ఉంటే ఏబి ఏబి ఉంటే బిఏ ఉండకూడదు. ఇక్కడ కొంచెం మీకు కన్ఫ్యూజన్ వస్తుంది, నేను రెక్టిఫై చేస్తాను, జాగ్రత్తగా వినండి. ఇక్కడ ఈ పాయింట్ యాంటీసిమెట్రిక్ కి ఇదే ప్రాపర్టీ చెప్పుకుంటా. దీన్నే నేను ఈ ప్రాపర్టీని ఎలా చెప్పానంటే A, B, B, A belongs to R, A, B belongs to R, B, A belongs to R అయితే A ఈక్వల్ టు B కావాలని చెప్పుకుంటా. ఇది ఒకటేనండి రెండు. A, B, B, A belongs to R అయితే A ఈక్వల్ టు B కావాలని చెప్పుకుంటా. అయితే ఇక్కడ జాగ్రత్తగా వినండి, ఈ యొక్క పాయింట్ ని నేను కొంచెం క్లారిఫై చేస్తాను. అసిమెట్రిక్ కి కూడా నేను ఈ ప్రాపర్టీ చెప్పుకుంటా. A, B R లో ఉంటే అసిమెట్రిక్ అండి. R లో ఉంటే B, A R లో ఉండకూడదు, రిలేషన్ లో ఉండకూడదు, ఇలా చెప్పుకుంటా. సేమ్ ఒకే విధంగా చెప్పుకుంటా. అయితే ఇక్కడ నోట్ చేసుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ ఒక పాయింట్ నోట్ చేసుకోవాల్సింది ఏంటంటే యాంటీసిమెట్రిక్ కి A, B ఉంటే B, A ఉండకూడదని చెప్పాను కదా. ఇలాంటి వాటికి ఈ ప్రాపర్టీ అప్లై చేసుకోకండి. A, B అంటే రిఫ్లెక్సివ్ ప్రాపర్టీ సాటిస్ఫై చేసే వాటి అంటే 1,1, 2,2, 3,3, 4,4 అలాంటి వాటికి ఈ ప్రాపర్టీ చెక్ చేయొద్దు అని చెప్తున్నాను. అది ఎక్సెంప్షన్. దాంట్లో మళ్ళీ చెప్తాను. మీరు యాంటీసిమెట్రిక్ చూస్తున్నప్పుడు మీకు అసిమెట్రిక్ అవసరం లేదండి, ఎక్కడ రాదు అసిమెట్రిక్. యాంటీసిమెట్రిక్ ఒక్కటి గుర్తుపెట్టుకోండి సింపుల్ గా. యాంటీసిమెట్రిక్ మీరు నోట్స్ లో నేను ఒక విధంగా చెప్పుంటాను, ఇక్కడ సింపుల్ గా చెప్తున్నాను చూడండి. నోట్స్ లో ఏమని చెప్పానంటే A, B, B, A బిలాంగ్స్ టు R అయినప్పుడు, బోత్ బిలాంగ్స్ టు R అయినప్పుడు A ఈక్వల్ టు B కావాలి అని చెప్పుకుంటాను. దాన్ని జస్ట్ డెఫినేషన్ లో అట్లా ఉంచుకోండి నోట్స్ లో. బట్ ఇక్కడ నేను ఏం చెప్తున్నానంటే సింపుల్ గా మీకు గుర్తు ఉండే విధంగా పెట్టుకోండి. A, B ఉంటే B, A ఉండకూడదు. A, B ఉంటే B, A ఉండకూడదు. అలాంటి వాటిని రిఫ్లెక్సివ్ వాటికి చూడవద్దు అంటున్నాను. అంటే A, B ఉంటే B, A ఉండకూడదు అంటున్నాను కదా. సపోజ్ ఇక్కడ 1,1 ఉంది, దీన్ని రివర్స్ చేస్తే ఏంటి 1,1 మళ్ళీ మరి ఉందిగా 1,1 ఇక్కడే, అదే దాన్ని చూసుకోవచ్చు, రెండోసారి కూడా చూసుకోవచ్చు, ఉందిగా. మరి ఇది
యాంటీ సిమెట్రిక్ అవ్వదు అని అనుకోకూడదు. ఇలాంటి వాటికి చూడొద్దని చెప్పాను. 1, 1కు, 2, 2కు, 3, 3కి, 4, 4కి, 6, 6కి, 12, 12 ఇలాంటి వాటికి చూడొద్దు. రిఫ్లెక్సివ్ ప్రాపర్టీ సాటిస్ఫై చేసే ఆర్డర్డ్ పేర్స్ కి చూడొద్దు అని చెప్తున్నా. మిగతా వాటికి చూడండి. 1, 2 ఉంది, 1, 2 ఉంది, 2, 1 ఉంది ఎక్కడన్నా? లేదు. 1, 3 ఉంది, 3, 1 ఉందా? ఎక్కడన్నా? లేదు. 1, 4 ఉంది, 4, 1 ఉందా? లేదు. 1, 6కి 6, 1 ఉందా? లేదు. ఇలా లేకుండా ఉండాలి, అదే మనకు కావాల్సింది. ఇలా లేకుండా ఉంటేనే అది యాంటీ సిమెట్రిక్ అవుతుంది. అలా లేవు కాబట్టి ఇలా రాశాను, జనరలైజేషన్ చేసి రాశాను. అన్నిటికీ రాయలేం కాబట్టి 1, 2 ఉంటే 2, 1 లేదు, 1, 3 ఉంటే 3, 1 లేదు, 1, 4 ఉంటే 4, 1 లేదు అని అన్నిటికీ రాయలేం కదా. ఇలా ఏ కామా బి ఉంటే బి కామా ఏ లేదు అని చెప్పి రాసాం. లేదు అంటే డస్ నాట్ బిలాంగ్స్. ఏ కామా బి ఆర్ లో ఉంటే బి కామా ఏ ఆర్ లో లేదు కాబట్టి యాంటీ సిమెట్రిక్ అవుతుంది అని రాసాం. అన్నిటికీ రాయలేం కాబట్టి జనరలైజేషన్ చేసి ఒక దాంట్లో రాసాం. ఇంతకు ముందే చెప్పాను ట్రాన్సిటివిటీ ఎలా చెక్ చేయాలో. ట్రాన్సిటివిటీ చెక్ చేసేటప్పుడు మళ్ళీ చెప్తున్నాను, ట్రాన్సిటివిటీ చెక్ చేసేటప్పుడుగా వీటిని తీసేసుకోండి. వీటిని రిఫ్లెక్సివ్ చేసే వాటిని తీసేసుకోండి. దిసేపు 1, 1 పక్కన పెట్టండి, 2, 2 కూడా పక్కన పెట్టుకోండి, 3, 3 పక్కన పెట్టుకోండి. రిలేషన్ లో ఉంటాయి, బట్ ట్రాన్సిటివిటీ చెక్ చేసేటప్పుడు మీరు నోట్స్ రాసేటప్పుడు మాత్రము పక్క పక్కన రాయండి. నేను మర్చిపోవడం వల్ల పైన రాశాను ఇలా. ఆర్ రిలేషన్ రాసేటప్పుడు మీరు 1, 1 ఇక్కడ పక్కన ఇక్కడే రాయండి. 1, 1, 1, 2, 1, 3, 1, 4, 1, 6, 1, 12 దాని పక్కనే 2, 2, 2, 4, 2, 6, 2, 12, 2, 12 తర్వాత దీని పక్కనే 3, 3 అట్లా రాయండి. పైన రాయాల్సిన అవసరం లేదు, ఇక్కడ రాయాల్సిన అవసరం లేదు. స్పెషల్ గా రాయొద్దండి కూడా అలా. నేను మర్చిపోయి అసలు మళ్ళీ పైన రాశాను ఇక్కడ గ్యాప్ లేక. సరే, ఎనీహౌ ఇప్పుడు ట్రాన్సిటివిటీ చెక్ చేసేటప్పుడు ఈ 1, 1, 2, 2, 3, 3, 4, 4, 5, 5, 6, 6 పక్కన పెట్టేసేయండి. 6, 6 కాదు, 6, 6, 12, 12 వీటన్ని పక్కన పెట్టేసింది. మిగతా వాటికి మాత్రమే అలా చెక్ చేయండి. మిగతా అంటే ఫస్ట్ ఏం తీసుకుంటారు? 1, 2 తీసుకోండి. 1, 2 తీసుకోండి. 1, 2కి కాంబినేషన్ గా ఏం తీసుకుంటారంటే 2 తో స్టార్ట్ అయ్యే తీసుకోండి. 1, 2 దేంతో ఎండ్ అయిందో దాంతో స్టార్ట్ అయ్యే ఆర్డర్డ్ పేర్స్ తీసుకోండి. స్టార్ట్ అయ్యే ఆర్డర్ పేర్స్ 2 తో స్టార్ట్ అయ్యే ఆర్డర్ పేర్స్ ఏమేమి ఉన్నాయి చెప్పండి? 2, 4, 2, 6, 2, 12 కదా. ఇక్కడ రాస్తున్నా 2, 4, 2, 6, 2, 12. ఇప్పుడు 1, 2, 2, 4 తీసుకుంటే రిజల్ట్ ఏంటి? 1, 2, 2, 4కి ఇది తీసేసేయనమ్మా. రిజల్ట్ 1, 4. 1, 4 ఉందా లేదా? ఇక్కడ ఉంది కాబట్టి ట్రాన్సిటివిటీ అయినట్టు అంటే ఒకదానికి చెక్ చేసాం అంతే. అలా అన్ని ఆర్డర్ పేర్స్ చూసుకోవాలి. 1, 2కి 2, 6కి చూస్తే ఈ 2, 2 తీసేసేయండి. 1, 6 ఉండాలి, ఉంది. మళ్ళీ 1, 2, 2, 12 చెక్ చేసినప్పుడు 2, 2 కామన్ తీసేస్తే 1, 12 ఉంది. ఇంకా 1, 12, 1, 12 ఉండాలి. ఇక్కడ ఉందా? ఉంది, రిజల్ట్ ఉంది. కాబట్టి ట్రాన్సిటివిటీ ప్రాపర్టీ సాటిస్ఫై చేసింది. ఏది 1, 2 ఒకటే నువ్వు చూసింది. అలా అన్నిటికీ చూడాలి. సపోజ్ నువ్వు 2, 6 చూడాలనుకో, ట్రాన్సిటివిటీ ప్రాపర్టీ చెక్ చేసుకోవాలనుకో. 2, 6 అంటే 2, 6 2, 6కి చూసేటప్పుడు 6 తో స్టార్ట్ అయ్యి చూసుకోండి. 6 తో స్టార్ట్ అయ్యి ఏమేమి ఉన్నాయండి? 6 తో స్టార్ట్ అయ్యి 6, 12 ఒకటే ఉంది. ఇప్పుడు ఈ 6 తీసేసి 2, 12, 2, 12 ఉందో లేదో చూసుకోండి. 2, 12 ఎక్కడో చోట ఉండాలి, లేకపోతే ట్రాన్సిటివ్ కాదు. ఒక చోట ఫెయిల్ అయినా ట్రాన్సిటివ్ కాదు. 2, 12 ఉంది చూడండి రిజల్ట్. కాబట్టి ఇలా ఏబిబిసి రిలేషన్ లో ఉంటే ఏసీ కూడా రిలేషన్ లో ఉండాలి. ఏబిబిసిలను మీరే చూజ్ చేసుకోవాలి. అప్పుడు ఏ కామాసి ఆటోమేటిక్ రిలేషన్ లో ఉండాలి. అది ట్రాన్సిటివ్ ప్రాపర్టీ. అలా ప్రతి ఆర్డర్డ్ పేరుకి చెక్ చేసుకోవాలి మీరు. సో ఇప్పుడు రిఫ్లెక్సివ్ అయిందండి. ప్రతి ఒక్క ఎలిమెంట్ అలా సాటిస్ఫై అయింది కాబట్టి రిఫ్లెక్సివ్ అయింది. ఇప్పుడు ఏమేమైనాయి? రిఫ్లెక్సివ్, యాంటీ సిమెట్రిక్, ట్రాన్సిటివిటీ అయినాయి కాబట్టి పార్షియల్ ఆర్డర్ రిలేషన్ అవుతుంది. పార్షియల్ ఆర్డర్ రిలేషన్ అయింది కాబట్టి మనము అస్సే డయాగ్రామ్ డ్రా చేయొచ్చు. వాళ్ళు ఏమన్నారంటే పార్షియల్ ఆర్డర్ రిలేషన్ ప్రూవ్ చేసి ప్రూవ్ దట్ ఆర్ ఇస్ ఏ పార్షియల్ ఆర్డర్ రిలేషన్ అని అండ్ డ్రా ద అస్సే డయాగ్రామ్ అన్నారు. ఇప్పుడు అస్సే డయాగ్రామ్ వినండి. దీనికోసమే యాక్చువల్ గా నేను చెప్పడం ఇది. సో అస్సే డయాగ్రామ్
ఎలా డ్రా చేస్తాం జాగ్రత్తగా వినండి, చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది. అస్సే డయాగ్రామ్ డ్రా చేసేటప్పుడు ఆ యొక్క ఎలిమెంట్స్ ఉన్నాయి కదా సెట్ లో ఎలిమెంట్స్ ఏమున్నాయి 1 2 ఇవి కదండి. సెట్ లో ఎలిమెంట్స్ ఉంది, బేసిక్ సెట్ లో ఎలిమెంట్స్ ఏమున్నాయి 1 2 3 4 6 12 కదా. సో 1 2 3 4 6 12 కదా బేసిక్ సెట్ లో ఉన్న ఎలిమెంట్స్. కాబట్టి ఈ ఎలిమెంట్స్ ని మీరు డయాగ్రాఫ్ డ్రా చేసేటప్పుడు పెట్టుకుంటారు చూడండి. డయాగ్రాఫ్ డ్రా చేసేటప్పుడు ఏం చేస్తారు, ఆ 1 2 3 4 6 12 ఎలిమెంట్స్ ని పెట్టుకుంటారు చూడండి. ఎక్కడంటే అక్కడ అలా పెట్టుకోకూడదండి. డయాగ్రాఫ్ డ్రా చేసి దానికి దీనికి మెయిన్ తేడా ఇదే. డయాగ్రాఫ్ డ్రా చేసేటప్పుడు మీరు ఒక ప్లేన్ లో ఎట్లయినా పెట్టుకోండి అని చెప్పాను. పెట్టుకొని ఆ ఆర్డర్ పేరు ఉంటే యారో మార్క్ గీయండి, 1,1 అలా ఉంటే సైకిల్ డ్రా చేసుకోండి అని చెప్పి డయాగ్రాఫ్ కి మీరు విన్నారు, అర్థమైంది. తర్వాత ఇప్పుడు అసే డయాగ్రామ్ డ్రా చేసేటప్పుడు ఎక్కడంటే అక్కడ పెట్టకూడదు, అలా జాగ్రత్తగా వినండి. ఇప్పుడు కాన్సెప్ట్ ఈ ఇంటూ మార్కులు మీరు నోట్ చేసుకోవద్దు, ఇది మీ అండర్స్టాండింగ్ కోసం చేస్తాను. మీరు పెన్సిల్ తో నోట్ చేసుకోండి ఇంటూ మార్కులు మీరు నోట్స్ రాసేటప్పుడు. ఈ ఇంటూ మార్కులు అన్ని కూడా మీరు పెన్సిల్ తో నోట్ చేసుకోండి, మీకు అర్థం కావడం కోసం. ఎందుకు ఈ ఇంటూ మార్కులు పెట్టాను కూడా చెప్తాను. పెన్సిల్ తో నోట్ చేసుకుని ఎగ్జామ్ లో కూడా ఈ మార్కులు పెట్టొద్దు, నోట్స్ లో కూడా పెన్సిల్ తో పెట్టుకోండి అవసరం అయితే. ఎలాగో పెట్టుకోవాల్సి వస్తుంది, బట్ అది అర్థం కావడం కోసం పెట్టాను. అవి తీసుకోకూడదు అనేటట్టుగా దానికి మీనింగ్ తో పెట్టాను. సరే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటూ మార్కులను పక్కన పెట్టుకుంటే ఇదండి మన రిలేషన్, ఇదే కదా మనం కన్స్ట్రక్ట్ చేసిన రిలేషన్ ఇదండి. ఈ రిలేషన్ లో జాగ్రత్తగా గమనిస్తే ఫస్ట్ ఈ రిఫ్లెక్స్ YI తీసేయడం అంటే ఇంటూ మార్క్ పెట్టుకోండి. రిఫ్లెక్స్ YI వాటికి 1,1, 2, 2, 3, 3, 4, 4, 6, 6, 12, 12 వీటిని పక్కన పెట్టేసేయండి అంటున్నా. వీటిని కన్సిడర్ చేసుకోవద్దు డయాగ్రామ్ డ్రా చేసేటప్పుడు. ఎందుకు కన్సిడర్ చేసుకోవద్దు కూడా చెప్తాను నేను, వీటిని కన్సిడర్ చేసుకోవద్దు, జాగ్రత్తగా వినండి. 1, 1, 2, 2, 3, 3, 4, 4, 6, 6 వీటిని కన్సిడర్ చేసుకోవద్దండి. ఇంకా మిగిలిన ఎలిమెంట్స్ ఉన్నాయి కదా, ఇంకా మిగిలిన వాటిలలో కొన్నిటికి ఎందుకు ఇంటూ మార్క్ పెట్టని చెప్తాను. ఎందుకు ఇప్పుడు అసలు ఇది చెప్తున్నాను, రిఫ్లెక్స్ 1, 1, 2, 2, 3, 3, 4, 5 ఎందుకు తీసానంటే పార్షియల్లీ ఆర్డర్డ్ రిలేషన్స్ కి మాత్రమే మనము హస్సే డయాగ్రామ్ డ్రా చేస్తామని చెప్పాను. ఆల్రెడీ పార్షియల్లీ ఆర్డర్డ్ రిలేషన్ అంటే రిఫ్లెక్సివ్, యాంటీసిమెట్రిక్, ట్రాన్సిటివ్ ప్రాపర్టీ సాటిస్ఫై చేస్తాయి కాబట్టి మీరు వాటిని మళ్ళీ డయాగ్రామ్ లో చూపించాల్సిన అవసరం లేదు. అంటే సైకిల్ ఫామ్ అవుతాయి కదా, 1, 1, 2, 2, 3, 3 ఉంటే సైకిల్ ఫామ్ అవుతాయి కాబట్టి మీరు రిప్రజెంట్ చేయాల్సిన అవసరం లేదు వాటిని. మళ్ళీ ఆటోమేటిక్ గా ప్రతిదానికి సైకిల్ ఉన్నట్టే లెక్క. ఎందుకంటే పార్షియల్లీ ఆర్డర్డ్ రిలేషన్ అనేవి రిఫ్లెక్సివ్ ప్రాపర్టీని సాటిస్ఫై చేస్తాయి కాబట్టి ప్రతి ఎలిమెంట్ దగ్గర సైకిల్ ఉన్నట్టే. ఇక్కడ 1, 2, 3, 4, 6, 12 ఎలిమెంట్స్ ఉన్నాయి కదా, వీటి దగ్గర మీరు డ్రా చేయకున్నా కూడా సైకిల్స్ ఉన్నట్టే.
అని డ్రా చేయొద్దు. అస్థే డయాగ్రామ్ కాబట్టి పార్షియల్ ఆర్డర్ రిలేషన్ కి డ్రా చేస్తాం కాబట్టి పార్షియల్ ఆర్డర్ రిలేషన్ అంటే ఆల్రెడీ రిఫ్లెక్సివ్ కాబట్టి మీరు మళ్ళీ డ్రా చేయాల్సిన అవసరం లేదు అంటున్నా. చేయొద్దు, అవసరం లేదు కాదు, చేయొద్దు. ఎందుకంటే రీజన్ అదే, రిఫ్లెక్సివ్ అవుతుంది. పార్షియల్ ఆర్డర్ రిలేషన్ కి మనం అస్థే డయాగ్రామ్ డ్రా చేస్తున్నాం. అస్థే డయాగ్రామ్ డ్రా చేస్తున్నాం. పార్షియల్ ఆర్డర్ రిలేషన్ అంటే ఆల్రెడీ రిఫ్లెక్సివ్ కాబట్టి అస్థే డయాగ్రామ్ సైకిల్స్ కనిపించొద్దు ఇంకా. ఉన్నట్టే, అండర్స్టూడ్, ఇట్ ఈస్ అండర్స్టూడ్. 2, 2 దగ్గర సైకిల్ ఉన్నట్టే ఇది. అందువల్ల మళ్ళీ మెన్షన్ చేయొద్దు. రైట్, అదొకటి. తర్వాత ట్రాన్సిటివిటీ ప్రాపర్టీ అంటే మనం ఎలా చూస్తాం మామూలుగా, ఇక్కడ వెరీ ఇంపార్టెంట్. కొన్నిటికి నేను ఇంకా 1, 2, 3 ఇంకా 4, 5 ఇంకా 5 ఎలిమెంట్స్ కి నేను ఇంటూ మార్క్ పెట్టి ఎందుకో చూద్దాం. జాగ్రత్తగా వినండి. ఎందుకో నేను ట్రాన్సిటివిటీ ప్రాపర్టీని ఉద్దేశంలో పెట్టుకొని ఇప్పుడు ఆల్రెడీ నేను 1, 1, 2, 2, 3, 3 వాటిని రుద్దాను కదా, అది తీసుకోవద్దని డయాగ్రామ్ కన్సిడర్ చేసేటప్పుడు. వాటిని ఎందుకు తీసుకోలేదంటే రిఫ్లెక్సివ్ ప్రాపర్టీ కాబట్టి. ఇప్పుడు కొన్ని ఎందుకు తీసుకోలేదంటే ట్రాన్సిటివిటీ ప్రాపర్టీని ఉద్దేశించి. ట్రాన్సిటివిటీ ప్రాపర్టీని ఎలా చెక్ చేస్తారు మీరు జనరల్ గా? ఈ మిగిలిన ఎలిమెంట్స్ ఉన్నాయి కదా, 1, 2 తీసుకుంటారు. 1, 2కి కాంబినేషన్ ఏం తీసుకుంటారు? 2 తో స్టార్ట్ అయ్యాయి. 2 తో స్టార్ట్ అయ్యాయి అంటే ఏమేమి ఉన్నాయి? పుట్టి వేసినాయి కాకుండా మిగతా వాటిల్లో 2, 4 ఉంది, 2, 6 ఉంది. ఇప్పుడు రిజల్ట్ ఏంటి? 1, 2, 2, 4 తీసుకుంటే 1, 4 రిజల్ట్. 1, 2, 2, 6 తీసుకుంటే 1, 6 రిజల్ట్. ఈ 2 తీసుకుంటే 1, 4. ఈ 1, 2, 2, 6 తీసుకుంటే 1, 6 రిజల్ట్. ఈ 1, 4, 1, 6 ని తీసేసేయండి. అందుకే 1, 4, 1, 6 ని కూడా తీసేస్తున్నా. తర్వాత ఇక్కడికి రండి. 1, 3కి చెక్ చేయండి. 1, 3 ఉంది. 1, 2 తర్వాత 1, 3 చెక్ చేయండి. 1, 3కి కాంబినేషన్ ఏమున్నాయి? 1, 3 కాంబినేషన్ అంటే 3 తో స్టార్ట్ అయ్యాయి. 3 తో స్టార్ట్ అయ్యి ఏమేమి ఉన్నాయి? 3, 6, 3, 12. 1, 3, 3, 6 కి రిజల్ట్ ఏంటి? 1, 3, 3, 6 కి 1, 6 రిజల్ట్. 1, 3, 3, 12 కి రిజల్ట్ ఏంటి? 1, 12. రిజల్ట్ అంటే ఏబి బీసీ ఉంటే ఏసీ కావటం. ఈ కామన్ ఉన్నాయి చెప్పకూడదు కదా, ఈ కామన్ ఉన్నాయి తీసేస్తే మిగతాదని. తర్వాత 1, 3, 3, 6, 3, 12 కన్నప్పుడు 3, 3 పోతే 1, 12 ఉన్నది. కాబట్టి 1, 6, 1, 12 రిజల్ట్స్ వచ్చాయి. ఈ రిజల్ట్స్ అక్కడ తీసేయండి. 1, 6, 1, 12 తీసేయండి. 1, 6 ఆల్రెడీ 1, 6 తీసేసాం ఆల్రెడీ. ఇది ఇక్కడ వచ్చింది కాబట్టి తీసేసాం కదా ఆల్రెడీ. ఇక్కడ మళ్ళీ 1, 12 తీసేయండి. తర్వాత ఇంకేమున్నాయి? 2, 4 ఉంది. 2, 4కి కాంబినేషన్ ఏం తీసుకుంటారు? 4 తో స్టార్ట్ అయ్యి తీసుకోండి. 4 తో స్టార్ట్ అయ్యి ఏమేమి ఉన్నాయి? 4, 12 ఒక్కటే ఉంది, ఇంకేం లేవు. అంటే ఉన్నాయి, కొన్ని క్యాన్సిల్ అయిపోయాయి ఆల్రెడీ. క్యాన్సిల్ కావడం అంటే డయాగ్రామ్ డ్రా చేసేటప్పుడు ఆర్డర్ ప్లేస్ ని కన్సిడర్ చేయమని, అంతేగాని క్యాన్సిల్ అయినట్టు కాదు. మీరు కూడా ఎగ్జామ్ లో రుద్దకూడదు, అట్లా ఇంటూ మార్కులు పెట్టుకోకూడదు. 2, 4, 4, 12కి రిజల్ట్ ఏంటి? 2, 4, 4, 12కి రిజల్ట్ 4, 4 కామన్ ఎలిమెంట్ కాబట్టి, అదే ఇది కామన్ ఎలిమెంట్ కాబట్టి 2, 12 ఉంటాయి. ఇంకా 2, 12 ఆర్డర్ పేరు ఈ రిజల్ట్ ఉంటుంది. 2, 12 రిజల్ట్ ఉంది. ఆ 2, 12 రిజల్ట్ ను కూడా తీసేసేయండి అంటున్నాను. రిజల్ట్స్ ఏవైతే వచ్చాయో, ఇక్కడ రిజల్ట్స్ ఇవి, ఇక్కడ రిజల్ట్స్ ఇవి, ఇక్కడ రిజల్ట్ 2, 12, ఈ రిజల్ట్ అనేది తీసేసేయండి అంటున్నాను. అందుకే పైన ఇంటూ పెట్టా చూడండి. అలానే నెక్స్ట్ 2, 4 అయిపోయింది కదా. 2, 4 తర్వాత 2, 6. 2, 6 అని రాశానంటే 6 తో స్టార్ట్ అయ్యి తీసుకోండి. 6 తో స్టార్ట్ అయ్యి ఏమేమి ఉన్నాయి? 6, 12 ఒకటి ఉంది. ఇంకా 6, 6 పోతే 2, 12 ఉంటుంది. 2, 12 ఆర్డర్ పేరుని కూడా తీసేయండి. 2, 12 ఎక్కడ ఉంది? 2, 12 ఆల్రెడీ 2, 12 ఆల్రెడీ తీసేసాం. 2, 12 ఇక్కడ ఉంది కదా, 2, 12 తీసేసాం ఆల్రెడీ. తర్వాత 1 by 1 లైన్ జాగ్రత్తగా ఉన్నాను. తర్వాత 3, 6 మీరు కావాలంటే మళ్ళీ నేను ఇది రికార్డ్ చేసి పంపిస్తున్నాను కాబట్టి మీరు మళ్ళీ బ్యాక్ వచ్చైనా వినండి. ఒకసారిగా అర్థం కావు ఇవి, వినండి. 3, 6, 2, 6 తర్వాత ఇంకా 3, 6 మీకు ఉంది. 3, 6, 3, 6 తో కాంబినేషన్ ఏం తీసుకుంటారు? 6 తో స్టార్ట్ అయ్యి తీసుకోండి. 6 తో స్టార్ట్ అయ్యి అంటే ఏమేమి ఉన్నాయి? 6, 12 ఉంది.
6 కామన్ ఎలిమెంట్ పోతే ఇంకా 312 రిజల్ట్. 312 రిజల్ట్ ఎక్కడన్నా ఉంటే ఆర్డర్డ్ పేరు తీసేసేయండి. అంటే 312 పోతుంది. అలా ఇవన్నీ పోతాయండి. మళ్ళీ 412 తీసుకుంటే 12తో స్టార్ట్ అయ్యే లేవు ఇంకా. 612 తీసుకుంటే 12తో స్టార్ట్ అయ్యే లేవు ఇంకా. అలా వీటి వరకు మాత్రమే పోతాయి. చూడండి ఏమేమి పోయాయో 11 పోయింది, 14 పోయింది, 16 పోయింది, 21 పోయింది. సారీ 21 11 పోయింది, 14 పోయింది, 16 పోయింది, తర్వాత 112 పోయింది, 22 పోయింది, తర్వాత 212 పోయింది, 33 పోయింది, 312 పోయింది, 44 పోయింది, 66 పోయింది, 12 పోయింది. ఇలా అన్ని ఎలిమెంట్స్ పోయాయి. పోయిన ఎలిమెంట్స్ చెప్పాను కదా, అన్ని పోయాయి. ఎందుకు పోయాయి అంటే కొన్ని రిఫ్లెక్సివ్ ప్రాపర్టీ ప్రకారం పోయాయి, కొన్ని ట్రాన్సిటివిటీ ప్రాపర్టీ ప్రకారం పోయాయి. అంటే ఆ ట్రాన్సిటివిటీ ప్రాపర్టీని, రిఫ్లెక్సివ్ ప్రాపర్టీని పార్షియల్లీ ఆర్డర్డ్ రిలేషన్ ఎలాగూ సాటిస్ఫై చేస్తుంది. అండ్ పార్షియల్లీ ఆర్డర్డ్ రిలేషన్ కే మనము అస్సే డయాగ్రామ్ డ్రా చేస్తున్నాం కాబట్టి వాటిని మళ్ళీ మీరు చేయొద్దు, దాంట్లో మెన్షన్ చేయొద్దు. కాబట్టి రిమైనింగ్ ఆర్డర్డ్ పేర్స్ కి మాత్రమే మనము డయాగ్రామ్ డ్రా చేస్తాం. అది కూడా కొన్ని కండిషన్లు ఉన్నాయి ఎలా డ్రా చేయాలి. ఇవన్నీ కూడా అస్సే డయాగ్రామ్ లో ఉన్న కండిషన్లు. ఇప్పుడు అస్సే డయాగ్రామ్ ఎలా డ్రా చేస్తారో చూద్దాం. మిగిలిన ఆర్డర్డ్ పేర్స్ ఉన్నాయి కదా. సరే, అసలు ఎలిమెంట్స్ ఏంటి తీసుకోవాలి? 1 2 3 4 6 12 అదే కదా బేసిక్ సెట్ ఎలిమెంట్స్. వాటిని ఎక్కడంటే అక్కడ ప్లేన్ లో డాట్ అదే మెన్షన్ చేసుకోవద్దని చెప్పాను. ఒక్కొక్క ఆర్డర్డ్ పేరు వెళ్తాం. ఫస్ట్ 1 2 కదా ఆర్డర్డ్ పేరు. 1 నుంచి 2 కాబట్టి 1 ఇక్కడ, 2ని 1 కంటే పైన చూపించాలి. ఎక్కడైనా చూపించవచ్చు, ఇక్కడ ఎక్కడైనా చూపించవచ్చు, పైన చూపించాలి. 2ని ఇక్కడ ఎక్కడైనా చూపించండి, 1 కంటే పైన చూపించాలి. యారో మార్క్ పెట్టకూడదండి. అస్సే డయాగ్రామ్ లో ఇంకొక ఇంపార్టెంట్ ఏంటంటే యారో మార్క్ పెట్టకూడదు. ఎందుకు పెట్టకూడదు అంటే, సపోజ్ నేను 2ని పైన చూపించాలన్నాను కదా, 1 కంటే పైన చూపించినప్పుడు ఆటోమేటిక్ గా 2 పైన ఉందా, 1 పైన ఉందా? 2 పైన ఉంది, 1 కింద ఉంది. కాబట్టి 1 2 ఆర్డర్డ్ పేర్ కి గీసినట్టు ఇది. 2 1 కి గీసినట్టు కాదు, 1 2 కి గీసినట్టు. 1 2 కి అనే ఆర్డర్డ్ పేర్ కి డ్రా చేసినట్టు మనం. అంటే 1 ఏమో కింద ఉంటుంది, 2 పైన ఉంటుంది. అది అస్సే డయాగ్రామ్ లో స్పెషాలిటీ. తర్వాత ఆర్డర్డ్ పేరు 1 3 ఉంది. 1 3ని కూడా 3 పైన చూపించాలి. 1 నుంచే కదా, 3ని కొద్దిగా పైన చూపించాలి. అంటే 2 చూపించినంత ఎత్తులోనే చూపించవచ్చు, కొంచెం పైకైనా చూపించవచ్చు, మీ ఇష్టం అది. సో 1 3 కాబట్టి 3ని ఇక్కడ చూపిస్తున్నా. 3ని ఇక్కడ చూపిస్తున్నాం. మళ్ళీ ఇది సైకిల్ అనుకుంటారు, సారీ, ఊరికి అట్లా మెన్షన్ చేద్దాం. ఇక్కడ 1 3 పైన పెట్టాను కాబట్టి 1 3 ఆర్డర్డ్ పేరు ఉన్నట్టు. తర్వాత 2 4 చూపించాలి. 2 4 అంటే ఆల్రెడీ 4 ఎక్కడ లేదు కదా, 2 కంటే పైన చూపించాలి 4ని. ఎక్కడో చోట, ఇక్కడ ఎక్కడో చోట 4 పెట్టండి. 2 4 చూపించండి. ఇలానే డ్రా చేయాలని ఏం లేదు. ఇంతకు 2 పైన 4ని చూపించాలి మీరు, అంతే. ఆ ఉన్న ఆర్డర్ పేర్స్ కే డ్రా చేస్తున్నాను. అస్సే డయాగ్రామ్ కాబట్టి 2 4 ఎలా డ్రా చేస్తామంటే, 2 కింద 4 పైన ఏమో, పైన 4 ఉండాలి, 2 కింద ఉండాలి. ఫస్ట్ ఎలిమెంట్ ఏమో కింద ఉండాలి, సెకండ్ ఎలిమెంట్ పైన ఉండాలి. అందుకని డైరెక్షన్ కూడా మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు దీన్ని చూస్తున్నాగానే చెప్పొచ్చు మీరు, ఈ 2 4 దీన్ని చూస్తున్నాగానే ఏమని చెప్పొచ్చు, 2 నుంచి 4 కి డ్రా చేసినట్టు. అంతేగాని 4 నుంచి 2 కాదు. అంటే డైరెక్షన్ కూడా పెట్టాల్సిన అవసరం లేదు ఇంకా. ఇది డ్రా చేశాను కదా,
డ్రా చేశాను కదా, ఇది 1 నుంచి 3కి ఉన్నట్ట, 3 నుంచి 1కి ఉన్నట్ట, 1 నుంచి 3కి ఉన్నట్టే, 3 నుంచి 1కి కాదు అసే డయాగ్రామ్ లో, ఎందుకంటే డైరెక్షన్ కూడా మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు, చేయొద్దు డైరెక్షన్ అసలు. తర్వాత ఇంకేమేమి అయిపోయినాయండి, 1 2 1 3 అయిపోయినాయి, 2 4 కూడా అయిపోయిన తర్వాత 2 6, 2 6 అంటే 2 ఇంచే డ్రా చేయాలి, 6 ని పైన చూపించాలి. 6 ని పైన చూపించాలంటే 3 కంటే ఎక్కువ ఎత్తులో చూపించవచ్చు, 3 కంటే 4 కంటే ఎక్కువ ఎత్తులో చూపించే, ఎలా అయినా మీ ఇష్టం అది. ఓకే, 3 6 చూపించాలి మీరు. 3 6 నేనేం చేస్తున్నానంటే 6 ని ఇలా పెట్టుకుంటున్నా, 2 6 3 6 ఎలాగో చూపించాలి కాబట్టి నేను 2 6 3 6 ని చూపించాలి, అది కన్సిడర్ చేసుకోండి. తర్వాత ఉన్నాయి కూడా చూడండి ఆర్డర్ పేర్స్ ఒక మాట, అందుకని నేను 2 6 3 6 రెండింటిని చూపించాలి కాబట్టి 2 6 3 6 రెండింటిని చూపించాలి కాబట్టి అది 2 3లకు రెండింటికి పైన ఉండాలి. అబ్జర్వ్ చేశారా, నేను 2 6 అనే ఆర్డర్ పేరు చూపించాలి, 3 6 కూడా చూపించాలి, కాబట్టి 2కి 3కి రెండింటికి పైన ఉండాలి, అప్పుడే కదా నువ్వు 2 6 3 6 చూపించగలవు. కాబట్టి 2కి పైన తీసుకున్న 6 ని, 3కి పైన తీసుకున్న 6 ని ఆ నుంచి అక్కడికి డ్రా చేశా. యారో మార్క్ అవసరం లేదు, పెట్టకూడదు, యారో మార్క్ అవసరం లేదు కాదు, యాసిడ్ డయాగ్రామ్ లో పెట్టకూడదు. కాబట్టి 2 6 3 6 అలా డ్రా చేశాను, అయిపోయినాయి 2 6 3 6 కూడా అయిపోయాయి. ఇంకేమున్నాయి, 4 12 6 12 ఉంది. 4 12 6 12 అంటే రెండిట్లో 12 ఉంది అంటే 4కి 6కి పైన ఉండాలి, 4కి 6కి రెండింటికి పైన ఉండాలి 12 అనేది. ఎక్కడైనా ఇక్కడ ఉండొచ్చు, ఇక్కడ ఉండొచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు, మొత్తం ప్లేన్ ఎక్కడైనా ఉండొచ్చు అండి. కాకపోతే ఒక షేప్ రావడం కోసం నేను మధ్యలో తీసుకుంటున్నా అంతే. సో 4 12 డ్రా చేయండి. ఇప్పుడు 4 ఇక్కడ ఉంది, ఇది 12 అనుకున్నట్టయితే 4 12 వచ్చేస్తుంది. స్ట్రైట్ లైన్సే ఉండాల్సిన అవసరం లేదండి, ఇలా 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 కరువు లాగా కూడా ఉండొచ్చు, ఐ మీన్ ఇలా కరువు లాగా లైన్ కూడా డ్రా చేయొచ్చు, స్ట్రైట్ గా ఉండాలని ఏం లేదు లైన్. నేను ఇప్పుడు డ్రా చేసా కదా, ఇలా కూడా ఉండాల్సిన, ఇలా అయినా ఉండొచ్చు, స్ట్రైట్ గా అయినా ఉండొచ్చు, ఎలా అయినా ఉండొచ్చు, ఖచ్చితంగా అలానే ఉండాలని ఏం లేదు, ఇలా అయినా ఉండొచ్చు. 4 నుంచి 12కి పోయినట్టు అది. ఎస్, 4 కింద ఉంది, 12 పైన ఉంది కాబట్టి 4 12 అనే ఆర్డర్ పేరుకి అలా డ్రా చేసినట్టు మనం. ఇంకోటి ఏముంది 6 12, కాబట్టి 6 12 అలా డ్రా చేయాలి. అంటే ప్రతిదీ కూడా అలా క్లోజ్ కావాలని కూడా రూల్ ఏం లేదు, డయాగ్రామ్ బట్టి ఉంటుంది అది, ఆ ఆర్డర్ పేర్స్ ని బట్టి ఉంటుంది. కాబట్టి ఇది ప్రాక్టీస్ చేయండి. నేను ఎలాగో రికార్డ్ చేసి 1 by 1 పాయింట్ చెప్తూ మీకు షేర్ చేశాను కాబట్టి దీన్ని మీరు ప్రాక్టీస్ చేయండి. 1 by 1 పాయింట్ దృష్టిలో పెట్టుకోండి. మీరు 3 పాయింట్లు దృష్టిలో పెట్టుకోండి. రిఫ్లెక్సివ్ ప్రాపర్టీ సాటిస్ఫై అయ్యేటువంటి 1 1 2 2 3 3 4 5 ఆర్డర్ పేర్స్ ని పక్కకు తీసేసేయండి. తర్వాత ట్రాన్స్క్రిప్టివ్ ప్రాపర్టీ సాటిస్ఫై చేసినప్పుడు రిజల్ట్ ఏదైతే వస్తుందో, అంటే 1 4 4 2 ఉందనుకో, 1 2 రిజల్ట్ కదా, ఆ రిజల్ట్ ఏదైతే ఉంటాయో ఆర్డర్ పేర్స్, ఆర్డర్ పేర్స్ కూడా పక్కకు పెట్టేసి మిగిలిన ఆర్డర్ పేర్స్ మాత్రమే ఒక్కొక్క లైన్ ఇలా డ్రా చేసుకుంటూ వెళ్తే మీకు ఈజీగా అస్సే డయాగ్రామ్ వచ్చేస్తుంది. సో దట్ ఈస్ అబౌట్ అస్సే డయాగ్రామ్.